జై శ్రీమన్నారాయణ. మీకోసమే. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్. మన మనస్సులో మంచిని పెంచటానికి, మన సమాజానికి చైతన్యాన్ని ఇవ్వడానికి, మన శక్తి మన దేశాన్ని, మన సంస్కృతిని, మన కళలని, మన విద్యని ప్రపంచానికి ఒక గురువుగా ఈ దేశాన్ని అందించడానికి వినియోగపడాలి అని మనం అందరం కోరుకుందాం. కోరుకోవచ్చా ఇట్లాంటి కోరిక? ప్రపంచానికి మన దేశం గురువు కావాలి, విశ్వగురువు కావాలి భారతం అని ఎంతమంది కోరికుంది? రియలీ అందరికీ కోరికుందా? మరి కోరికున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా ఏమైనా చేయాలి కదా. కోరిక కార్యరూపంలోకి వస్తే తగినటువంటి ఆనందాన్ని మనకిస్తుంది. మనం చేసే కార్యక్రమాలు ప్రగతికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. మన సాయి సేవా సంఘ్ ఇలాంటి దిశలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ చిన్నారులని తీర్చిదిద్దుతూ, ముఖ్యంగా సామాజిక నిర్లక్ష్యానికి గురైనటువంటి చిన్నారుల్ని చేరదీసి వారికి అన్ని రకాలైనటువంటి సంస్కారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నానికి మూల కారణమైనటువంటి ముఖ్యంగా శ్రీమతి అరుణా రెడ్డి దంపతులకి, వారితో పాటు తోడుండేటటువంటి సంఘ సభ్యులు అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వీరు చేసేటటువంటి కృషికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు, ఉదారులు, దాతలు, వారందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. విద్య చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తి. ఏమి ఇవ్వాలి విద్య అనేదాన్ని మహానుభావులైనటువంటి ఋషులు చెప్పారు. విద్య ఏమి ఇవ్వాలి మనకి, విద్య అంటే ఏమి అనే దానికి ఒక అందమైన నిర్వచనాన్ని చెప్పాడు మహర్షి పరాశరుడు. సా విద్యా యా విముక్తయే. విముక్తికి కారణమయ్యేదేదో అది విద్య. విముక్తి అనగానే అందులో మాలాంటి వాళ్ళం అలాంటి పదాన్ని ప్రయోగిస్తే అదేదో మోక్షానికి పోవడానికి ఉపయోగపడేది కాబోలు అని అందరికీ అనిపిస్తుంది. కానీ విముక్తి అనేది ఈజ్ నాట్ జస్ట్ లీవింగ్ ద బాడీ అండ్ రీచింగ్ టు సమ్ అబౌట్. విముక్తి ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనందరికీ తెలుసును, జీవితం అనేది ఒక ప్రయాణం. మనందరి జీవితాలు ప్రయాణాలే. అందులో మనం ఇప్పటిదాకా ఎంతో కొంత చేశాం. కొంతమంది 10 మైళ్ళు ప్రయాణం చేశారు, కొంతమంది 25, కొంతమంది 50, కొంతమంది 80. ఇప్పుడే ఇక్కడ మనం విన్నాం, ఇక్కడ ప్రకటిస్తుంటే మన మురళీమోహన్ లాంటి మహానుభావులు వారు 80 మైళ్ళు ప్రయాణం చేశారు. ఇందాక వారికి సత్కారం చేసినటువంటి డాక్టర్ గారు వారు 80 మైళ్ళు ప్రయాణం చేశారు. మనమందరం కూడా ఎక్కడో ఒక చోట ఈ ప్రయాణాల్లో ఉన్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ప్రయాణాల్లో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులని ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా నీళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు అలలని ఎదుర్కోవలసి వస్తుంది.
చిన్న అలలో, పెద్ద అలలో. స్మాల్ టైడ్స్ ఆర్ హై టైడ్స్. దట్ ఈస్ ద లైఫ్. ప్రయాణం చేసేటప్పుడు ఎదురయ్యే అలలని చూసి భయపడాలా, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలా? భయపడడం అనేది అవసరం కాకూడదు, ఎదుర్కోవాలి. చిన్న అలలు వస్తే ఎగిరి ఎదుర్కోవాలి, పెద్ద అలలు వస్తే తల వంచి దాన్ని పోనివ్వాలి. నీ ప్రయాణాన్ని సవ్యంగా ముందుకు సాగించాలి, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాగించాలి. విద్య అంటే ఎదురయ్యే అలలని ఎలా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలో తెలియచెప్పేది. దట్ ఈస్ ది రియల్ విద్య. మన మాన్య మంత్రివర్యులు చెప్పినట్టుగా కృష్ణారావు గారు, అది కేవలం ఏబిసిడీలు చదువుకుంటే రాదు, అక్షరాల వల్ల అంకెల వల్ల రాదు, ఆలోచన వల్ల హృదయం వల్ల వస్తుంది. వ్యక్తిలో ఆ ఆలోచనకి హృదయానికి ఒక సంబంధాన్ని కలిపేటట్టు చెయ్యగలిగేదేదో అది విద్య. అయితే ఈ ప్రయాణంలో వచ్చే అలలకి మనం తల వంచాలో తల ఎత్తాలో తెలియాలంటే మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని గురించిన అవగాహన వ్యక్తులలో కలిగించాలి. ఆ కలిగించడానికి నేర్పే చదువే సైన్స్ అన్నా, సోషల్ అన్నా, సివిక్స్ అన్నా, మెడిసిన్ అన్నా, కామర్స్ అన్నా, ఎకనామిక్స్ అన్నా, లా అన్నా, బిజినెస్ అన్నా, మేనేజ్మెంట్ అయినా, ఆల్ దీస్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు life, how to lead the life at different situations and how you face them, not becoming a victim for those waves. And if you are able to get such kind of knowledge, that is vidya. ఎదురయ్యే సమస్యని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటట్టు చేసేదేదో దాని పేరు విద్య అన్నారు. ఆ విద్యని ఇవ్వాలి అని సాయి సేవా సంఘ్ ప్రయత్నం చేస్తున్నందుకు ఆ సభ్యులందరికీ, వారికి ఆ రకమైనటువంటి తోడ్పాటు అందించేటటువంటి వాలంటీర్స్ అండ్ డోనార్స్ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. బట్ రిమెంబర్, ప్రయాణం ఎప్పుడు ఒక గోల్ వైపు నడవాలి, ఒక లక్ష్యం వైపు నడవాలి. ఈవేళ మీరు ఎప్పుడైనా, బహుశా మీలో చాలామంది మీ పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజెస్లో చదివిస్తూ ఉండుంటారు. పిల్లల్ని మనం పిలిచి, ఏమయ్యా వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్ అని మీరు అడిగారు అనుకోండి, నేను ఇంకా స్కూల్లోనే ఉన్నాను కదండి, తెలియదండి. ఇంకా కాలేజీలోనే ఉన్నాను కదండి, ఇంకా తెలియదండి, ఇలా అంటుంటారు. అది చూసినప్పుడు, అది విన్నప్పుడు మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. ఇంట్లోంచి మీరు ఓ సైకిల్ తీసుకునో కార్ తీసుకునో బయటికి బయలుదేరితే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమాయ్ ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగారు అనుకోండి, ఐ డోంట్ నో అని ఎవరైనా చెబితే ఏమంటారు మీరు వాళ్ళని? ప్రాబబ్లీ సంథింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అనాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా, అప్పుడు కదా ప్రయాణం ప్రారంభం. ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ ఆన్వర్డ్స్. జీవితంలో స్కూల్లో జాయిన్ అయ్యే స్థితిలో కానీ, కాలేజీలో చదివే సమయంలో కానీ, ఎప్పుడైనా కానీ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగితే, ఇఫ్ సంబడి సేస్ దట్ ఐ డోంట్ నో, that means he is in danger. మేము మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, చెప్పండి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? హలో, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్?
Writer for what? Writer is an activity, but to achieve some goal. What is that goal? See, this is what we are. మిమ్మల్ని ఏదో అనడం కోసం ఏమీ ప్రశ్న వేయలే. మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవడం కోసం మీకు ఈ ప్రశ్న వేశా. మనకి ఏమిటి జీవితానికి గోల్ అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మనం ఎక్కడున్నామో ఒకసారి కొంచెం మన ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. I don't want to bother you much, but I'd like to tell you, this may be a better goal for everyone. మోక్షం పొందడం కాదు, స్వర్గానికి పోవడం కాదు, వైకుంఠానికో కైలాసానికో పోవడం కాదు. అది ఎలాగో మీరు అనుకుంటే పోయేది కాదు. అక్కడికి వీసాస్ ఫ్రీగా దొరకవు. దానికి ఇచ్చేవాడు ఎవడో వాడు అనుకుంటేనే పెడతారు. కనుక డోంట్ ట్రై టు గో ఎనీ అబౌట్ లైక్ కైలాసం ఆర్ వైకుంఠం ఆర్ పరమపదం ఆర్ సంథింగ్ ఎల్స్. But anyway, it comes on its own when the time is ready for that. But you need to fix up a goal during your lifetime. మీరు బతికున్నప్పుడు, మీరు ఈ దేహంలోంచి బయలుదేరే లోపల you need to do something. That is, చెప్పేమంటారా? షేరింగ్. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ బికాజ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్. బ్యాక్ ఇన్ 1940s, it was in Calcutta. There were few good-hearted people wanted to do something. ఆ రోజుల్లో బద్రీనాథ్ అని ఒక ప్లేస్ ఉందండి, కేదార్నాథ్ అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు ఆ కేదార్నాథ్లో మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఫ్లడ్స్ వచ్చి కొంతమంది ఇప్పుడు అక్కడ స్టక్అప్ అయి ఉన్నారు టుడే. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ అంటుంటారు. చాలామంది ఈ చార్ధామ్ యాత్ర చేస్తుంటారు. అలా యాత్ర చేసే వాళ్ళకి ఆ రోజుల్లో పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కావు. ఫెసిలిటీస్ క్రియేట్ చేద్దాం, లెట్ us construct some structures and provide some kind of food facilities for the pilgrims who will be traveling to those places అని అనుకున్నట్టండి కొంతమంది కలకత్తాలో ఉండేటటువంటి ప్రముఖ వ్యాపారులు. సరే, ఆ ఊళ్ళో చాలా పేరుగన్నటువంటి ఓ పెద్ద వ్యాపారి మొట్టమొదటి ఫస్ట్ బోణి ఆయన దగ్గరికి వెడదాం, కొద్దిగా ఏదో పైసలు ఇస్తే మనం చేసే పనికి మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని అనుకుని ఆయన గారి దగ్గరికి వెళ్ళారటండి. వెడితే ఆయన అరే ఐసీ కామ్ మై నై కర్తా చల్ చల్ అని పంపించేటండి. వాళ్ళకి ఆదిలోనే హంసపాది అన్నట్టుగా పాపం పెద్దగా మనసు దిగులు పడిపోయింది. అందరూ మొహాలు వేళ్లాడేసుకొని ఆ సేటు గారి భవనంలోంచి బయటకు వస్తుంటే ఆ సేటు గారి ఇంటికి ఎదురుకుండా ఒక సాధు, ఒక ముసలి సాధు నల్ల కంబళి కప్పుకుని అక్కడ అరుగు మీద కూర్చుంటూ ఉండేవట. ఆయన చూశాడు వీళ్ళని. ఏంది ఇలాగ మీరంతా దిగులుగా మొహాలు పెట్టుకొస్తున్నారు అని అడిగట్టండి ఆయన. అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా ఏమైనా ఇస్తాడేమో అని వచ్చాం ఈయన దగ్గరికి. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు ద మెమొరబుల్ ఈవినింగ్ అని ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు, మన అందరినీ పిలిచారు ఇక్కడికి. ఎవరైనా పాపం ఏమైనా ఉదారులు ఎవరైనా కాస్త వాళ్ళ
గుండెనో లేకపోతే గూడునో తెరుస్తారేమో అని ఉద్దేశంతో పెట్టారండి. పెట్టి ఉంటారు అనుకుంటాను బహుశా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇలా అనుకుని మేము వచ్చామయ్యా ఈ సేట్ గారి దగ్గరికి. కానీ ఆయన అసలు ఏమీ ఒక్క పైస కూడా ఇవ్వనన్నాడండి అని పాపం దిగులుగా చెప్పారు. ఠీక్ హై కోయి బాత్ నై, ఒక వారం తర్వాత మళ్ళీ మీరు రండి, ఈ లోపల నేనేదో చూస్తా అన్నట్టండి ఆయన. సరే వెళ్ళారు. ఏమేమో ఏదో ఈ నల్ల కంబళి కప్పుకున్నటువంటి ఈ బాబాజీ ఈయనేం చేస్తాడు అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళారు. సరే రమ్మన్నాడు పెద్ద మనిషి, చూద్దాం మళ్ళీ వారం తర్వాత. ఆ మర్నాడు ఈ నల్ల కంబళి కప్పుకున్నటువంటి బాబాజీ ఆ సేటు గారి దగ్గరికి వెళ్ళాటండి. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఈయన ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళేవాడు కాదు, కానీ ఆయన గుమ్మం ఎదురుకుండా కూర్చుని ఉండేవాడు. ఎవరిని అడిగేవాడు కాదు, ఎవరితోటే మాట్లాడేవాడు కాదు. హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. సో ఈ సేట్ గారికి రోజు బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బాబాను చూస్తూ ఉండేవాడు. సో హీ గాట్ ఏ కైండ్ ఆఫ్ రివరెన్షియల్ థాట్ అబౌట్ హిమ్. ఒక రెస్పెక్ట్ ఆయన అంటే ఉంది. సరే లోపలికి బాబాజీ వచ్చాడు. చేతిలో ఇలాగ మేము పట్టుకున్నట్టుగానే ఒక కర్ర పట్టుకున్నాడు, ఒక దండం. రెండో చేతిలో ఒక చిప్ప, ఒక బొచ్చె పట్టుకున్నాడు. ఈ రెండు పట్టుకుని లోపలికి వచ్చేటండి. అరే బాబాజీ ఆపా, బయటో బయటో కూర్చోమన్నాడు ఆయన. కూర్చోలే. सेठ मैं तुमसे कुछ पूछने आया हूँ, कुछ मांगने आया हूँ। बाबा जी आप, अरे आप मांगना क्या है, अब बोलो ना అంటే ఆయన అన్నట్టండి, మరి ఏం లేదా, నాకు చిన్న పని చేసి పెట్టాలి, చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏందది? ఇగో నా చేతిలో ఈ దండ ఉంది చూసావా, ఈ చిప్ప కూడా ఉంది చూసావా, ఇది నా గురువు గారు వాడినటువంటి దండమో చిప్ప. వారికి వారి గురువు దగ్గర నుంచి వచ్చింది, వారికి వారి గురువు దగ్గర నుంచి వచ్చిందిట. ఇది నాకు కూడా అలాగే వచ్చింది. నాకు ఇవంటే చాలా ఇష్టం. కానీ నేను పోయే టైం వస్తుంది, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టవా? ఏంది బాబాజీ? ఈ దండము ఈ చిప్ప నీకు ఇస్తా. దేనికి బాబాజీ అంటే మరేం లేదా, నేను ఈ శరీరం వదిలిపెట్టి పోతాను కదా, ఇవి వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాతో తీసుకుపోవాలంటే ఎలా తీసుకుపోవాలో నాకు తెలియట్లేదు. నువ్వు కాస్త వీటిని నేను పోయిన తర్వాత నేను వెళ్ళే చోటికి నువ్వు తెప్పించి పెడితే నేను చాలా సంతోషిస్తాను. क्या बाबा जी क्या बोल रहे तू, क्या पागल है क्या? నేను పిచ్చోడువా? ఈ దండం చిప్ప నీతోటి ఎలా వస్తాయా? ఇప్పుడు నేను మాత్రం అట్లా తీసుకొస్తానయా? మరేం లేదా, నువ్వు ఇంత డబ్బులు సంపాదించావు కదా, నీకు పిల్లలు కూడా లేరు కదా, ఈ డబ్బంతా నీతో పాటు పైలోకానికి మోసుకెళ్ళడానికే కదయ్యా నువ్వు సంపాదిస్తున్నావు. ఏమంటావు? పిల్లలుంటే పోనీ పిల్లలకి ఇవ్వాలో. ఇప్పుడు పిల్లలు ఎవరు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్లో లేరండి, బికాజ్ దే ఆర్ వెల్ ఆఫ్ ఇన్ దేర్ ఓన్ వే. అంచేత నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, ఇన్ని కోట్లు అంటే బహుశా నీతో పాటు పైలోకాలకి ప్యాక్ చేసి నువ్వు పంపిస్తావు కదా, ఆ పంపించే లగేజీలో కాస్త ఈ దండం చిప్ప కూడా పక్కన పారేస్తే ఇవి కూడా ఆ లోకానికి వస్తే నేను మళ్ళీ అక్కడ వీటిని కలెక్ట్ చేసుకుంటానయ్యా, నాకు ఈ మాత్రం సహాయం చేసి పెట్టు. కాసేపు ఆ సేట్ ఆలోచించాటండి. బాబాజీ
సీదా బోలో ఆప్ క్యా చాహతే హై. మరేం లేదా, నిన్న నీ దగ్గరికి కొంతమంది ధన సహాయం కోరి వచ్చారు. బదరీ వెళ్ళే యాత్రికులకి తిండి పెట్టడం కోసమని, ఏదో పని చేద్దామని వాళ్ళు నిన్ను సహాయం అడిగారు. ఇంత ధనం ఉండి వాళ్ళకి నువ్వు ఒట్టి చేతులతో పంపించావా? అంటే ఇదంతా నీతో పాటు వస్తుందని ఎక్స్పెక్టేషనే కదా నీకు? ఆల్ ద క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద మనీ యూ హ్యావ్ ఎర్న్డ్, you are sure that it comes with you. Though you have no children, you didn't want to support such people. Is it right? Think about it. అని చెప్పేసి ఆ సాధు బయటికి వెళ్ళిపోయాటండి. ఆ తర్వాత ఈ సేట్ ఆ సాధువుని పట్టుకొని తన ఆస్తి పైసాతో పాటుగా ఒక సంస్థని పెట్టి మొత్తం అంత బద్రీనాథ్ వెళ్ళే యాత్రికులకి సేవగా రాసిచ్చేసాడండి ఆయన. ఆల్ మనీ. అప్పటి నుంచి వాళ్ళు కలకత్తా నుంచి బద్రీనాథ్ దాకా, కేదార్నాథ్ దాకా వెళ్ళే యాత్రికులకి అక్కడక్కడ సత్రాలు కట్టి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఏరియాస్లో సత్రాలు కట్టి ఇవాల్టికి కూడా ఆ సత్రాల్లో యాత్రికులు ఎవరైనా భోజనం చేస్తానంటే వాళ్ళకి భోజనం పెడతారు. మాకు భోజనం వద్దు, వంట చేసుకుంటామంటే వంట చేసే ఫెసిలిటీస్ కలిగిస్తారు. పేరు చెబితే బహుశా మీకు తెలుస్తుంది, దాన్ని కాళీ కంబల్ వాలా సత్రములు అంటారు వాటిని. మీరు ఎప్పుడైనా హిమాలయాస్ టూర్ వెడితే, బద్రీనాథ్ వెడితే, ఆ వెళ్ళే దారిలో ఇఫ్ నాట్ ఫ్రమ్ కల్కత్తా బట్ యూ కెన్ డెఫినెట్లీ సీ సచ్ ప్లేసెస్ ఫ్రమ్ రిషికేశ్, ఫ్రమ్ హరిద్వార్. యూ కెన్ సీ ద కాళీ కంబల్ వాలా ధర్మశాల అని ఉంటుంది. సుమారుగా ప్రతి చోట ఓ 60-70 గదులు కట్టి వెళ్ళేవాళ్ళు ఉండడానికి, వాళ్ళకి అక్కడ వసతులు, తినడానికి అంతా ఇస్తారు. ఈవెన్ టుడే అంత ఆస్తి ఆయన ఇచ్చాడండి ఆ సేవా సంస్థకి. అది ఆ ముసలి నల్ల కంబల్ వాలా వల్ల ఏర్పడడం చేత ఇట్ బికేమ్ కాళీ కంబల్ వాలా ధర్మశాల. Even today we can see that. Money is the key for everything, but it comes and goes. As long as we live here, we need to keep something for us because it is the basic need. Beyond the need, we can definitely do something for these kind of activities for the sake of serving needy people. తనకు మాలిన ధర్మం అక్కర్లేదు, నో, ఫర్ షూర్ నో. కానీ మీ అందరికీ ఒక సూచన చేయాలండి. చాలామంది తమ కోసం సంపాదించుకుంటారు, తమ పిల్లల కోసం సంపాదిస్తారు, మనవల కోసం కూడా సంపాదిస్తారు. మనవలకి పిల్లలు పుట్టేదాకా వీళ్ళ అదృష్టం బాగుండి బతుకుంటే వాళ్ళకు కూడా ఏదో చేయాలని వీళ్ళే ఆలోచిస్తారండి. బట్ మై ఫ్రెండ్స్, రిమెంబర్ యువర్ లిమిట్. యూ బీయింగ్ ఏ హ్యూమన్ need to gain a lot. మీ బాధ్యత మీ పిల్లలని పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసిన తర్వాత యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ సీజ్డ్. వాళ్ళ పిల్లల కోసం
తర్వాత వాళ్ళ కోసం ఏం చేయాలి ఆలోచించడం షుడ్ నెవర్ బికమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ టేక్ సచ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ బికమ్స్ అన్వారంటెడ్ రెస్పాన్సిబిలిటీ. కొంతవరకు అవకాశం ఉంటే చేయండి, కానీ ముఖ్యంగా ఇలాంటి సమాజ కార్యక్రమాల కోసం మనం ఉద్యమిస్తే, ప్రారంభిస్తే సమాజానికి సాధించడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేయొచ్చు. సమాజంలో ఉండే ఆర్తులకి ఎన్నో ఉపకారాలు మనం చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం సాయి సేవా సంఘ్, నిజానికి వాళ్ళ స్టోరీ ఒకటి చూపించారు మనకి. ఎ స్మాల్ స్టోరీ ఆఫ్ జస్ట్ ఎ కపుల్ ఆఫ్ గర్ల్స్, వెరీ మచ్ నీడెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ. అలాంటి వాళ్ళకి ఎంతోమందికి సేవలు అందించేటటువంటి సంస్థలు సమాజంలో ఉన్నాయి. అలాంటి వాటిని మనం కొద్ది ఆదుకోగలిగితే సమాజానికి మనం ఎంతో ఉపకారం చేసిన వాళ్ళం కాగలుగుతాం. సమాజంలో ఎంతోమందిని మనం ఉద్ధరించిన వాళ్ళం కాగలుగుతాం. అలాంటి అదృష్టం, అవకాశం ఆ సేటు గారికి కలిగినట్టుగా మనందరికీ కలిగించాలి భగవంతుడు అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా మీ జీవితంలో ఆడవాళ్ళకి ఏడాదికి ఏవో కొన్ని శారీస్ మీరు కొనుక్కుంటారు. మానకండి, మంచిగా కొనుక్కోండి. ఒక్క శారీకి ఖర్చు పెట్టే పైసలు ఇలాంటి సంస్థలకి ఉపయోగించండి. ఒక్క శారీ. ఏమండి, తప్ప చేయొచ్చా? చాక్లెట్స్ తినడం అలవాటు ఉంటుంది చాలామందికి, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ లైక్ దట్. తినండి. 5 తినే దాంట్లో ఒక్కటి తగ్గించి దాని కాస్ట్ ఇట్లాంటి వాటికి ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చా? సిన్సియర్లీ ఎంతమంది చెప్పండి? లెట్ us ట్రై. ఇప్పుడు ఇందాక మనం చూసాం, మన అతిథులకి మన సేవా సంస్థ డాక్టర్ గారు బత్తెన గారు ఒక పుష్ప గుచ్ఛాన్ని పట్టుకొచ్చి ఇచ్చారు. బహుశా దాని కాస్ట్ 400-500 ఉంటుందేమో, ఐ డోంట్ నో. అది డాక్టర్ గారికి ఉపయోగపడదు, తీసుకున్నటువంటి అతిథులకి ఉపయోగపడదు. Instead of spending on such kind of things, spend that money for this kind of needy activities. Is it a bad idea? ఇలాంటి వాటిని మనం ఆలోచించి మన స్థాయిలో ఫ్రమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈవేళ నుంచి ఈ హాల్లో అలాంటి ఒక సంకల్పం చేసి బయటికి వెళ్ళినప్పటి నుంచి ఆరంభం చేద్దాం. భగవంతుడు మనకి అట్లాంటి మంచి హృదయాన్ని, మనలో అలాంటి మంచి విద్యా బీజాలని నాటుగాక అని ప్రార్థన చేస్తూ మీ అందరికీ మరొకసారి మా మాటల్ని ఓపికగా విన్నందుకు మీ ఓపికకి మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.